హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి నిత్య జీవితంలో ఉపయోగించేటటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. అందులో భాగంగా చూడండి, అదే కదా నేను చెప్తున్నది, అదే కదా నేను నేర్చుకున్నది, అదే కదా నేను కొంటున్నది, అదే కదా నేను పంపుతున్నది. మనం జనరల్గా అదే అంటాం కదా. మనం ఇది చెప్తుంటే ఓహో ఇదే కదా నువ్వు చెప్పేదే కదా నేను పంపుతున్నది, నేను నేర్చుకున్నది అదే కదా, నేను అదే కదా చేస్తున్నది అంటాం కదా. అట్లా దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, అదే కదా నేను చెప్తున్నది అంటే దీని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటదంటే దట్స్ వాట్ అదే అంటే దట్స్ వాట్ స్ట్రక్చర్ చూడండి. దట్స్ వాట్ ఏమంటున్నావు? అదే కదా నేను చెప్తున్నది అంటే ఐ ఆమ్ సేయింగ్ అదే కదా నేను చెప్తున్నది చూడండి. దట్స్ వాట్ అంటే అదే కదా. ఐఎమ్ సేయింగ్ నేను చెబుతున్నది. అదే కదా అంటేనేమో దట్స్ వాట్. ఐఎమ్ సేయింగ్ అంటే నేను చెప్తున్నది అదే కదా. స్ట్రక్చర్ అర్థమైందిగా. దట్స్ వాట్ అదే నేను చెప్తున్నది. నెక్స్ట్ సెకండ్ చూడండి, అదే కదా నేను నేర్చుకున్నది అంటే దీన్ని సేమ్ చూడండి. దట్స్ వాట్ ఐఎమ్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్లో ఏమంటాం? లెర్నింగ్. అదే కదా నేను నేర్చుకునేది. అట్లా నెక్స్ట్ తర్వాత చూడండి, అదే కదా నేను కొంటున్నది. నువ్వు ఇది కొనవన్నావు అది కొనవన్నా అని చెప్పుడు కాదు. నువ్వు కొనేది నేను కొంటున్నా, నువ్వు చెప్పేదే కదా నేను కొనేది అంటున్నాం కదా. అట్లా అదే కదా నేను కొంటున్నది అంటే దట్స్ వాట్ ఐఎమ్ బయింగ్. దీంట్లో మనం చూడండి, నేను కాడ అదే కదా అతడు కొంటున్నది అంటే ఐ కాడ ఏమొస్తుంది? హీ వస్తుంది. అదే కదా నేను నేర్చుకుంటుంది అంటే అదే కదా అతడు నేర్చుకుంటుంది అంటే ఇక్కడ ఐ కాడ ఈ వస్తుంది. ఏమొస్తుంది? వి వస్తుంది. అట్లా ఆ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు సెంటెన్సెస్ అనేది. నెక్స్ట్, అదే కదా నేను పంపుతున్నది. నువ్వు చెప్పింది అదే కదా నేను పంపేది కూడా అంటాం కదా. అట్లా నెక్స్ట్, దట్స్ వాట్ ఐఎమ్ పంపడాన్ని ఏమంటాం? సెండింగ్. అదే కదా నేను పంపుతున్నది. అట్లా నెక్స్ట్, అదే కదా నేను వండుతున్నది. మీరు చెప్పింది అదే కదా, నేను కూడా అదే కదా వండుతున్నది అంటే దట్స్ వాట్ ఐఎమ్ కుకింగ్. నెక్స్ట్, అదే కదా నేను ఆలోచిస్తున్నది. దట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్. ఆలోచించడాన్ని ఏమంటాం? థింకింగ్. నెక్స్ట్, అదే కదా నేను రాస్తున్నది. దట్స్ వాట్ ఐఎమ్ రాయడాన్ని ఏమంటున్నాం మనం? రైటింగ్. మీరు ఒకటి గమనించారు, ఇక్కడ సేమ్ ఏం చేంజ్ అవుతుంది? జస్ట్ దట్స్ వాట్ ఐఎమ్ వరకు సేమ్ ఉంటుంది. అదే కదా నేను వండుతున్నా. జస్ట్ ఇలా చేంజ్ అయ్యేది ఏంది? వెర్బ్ ఫామ్ మాత్రమే చేంజ్ అవుతుంది. వెర్బ్ 4 వస్తుంది అంటే ఇంగ్ ఫామ్ తోటి వస్తుంది. అన్ని చూడండి, సెండింగ్, బయింగ్, లెర్నింగ్, సేయింగ్, థింకింగ్, కుకింగ్, రైటింగ్. జస్ట్ వెర్బ్ మాత్రమే చేంజ్ అవుతుంది, వేరే ఏం చేంజ్ కావట్లేదు. దట్స్ ఐఎమ్ రైటింగ్, దట్స్ ఐఎమ్ సెండింగ్, దట్స్ ఐఎమ్ కుకింగ్. నేను ఇట్లా ఇంకా ఇది కూడా చూడండి, అదే కదా నేను చదువుతున్నది. దట్స్ వాట్ ఐఎమ్ చదవడాన్ని ఏమంటాం? రీడింగ్. అదే కదా నేను చదువుకుంటుంది. అదే కదా నేను పట్టుకుంటున్నది. దట్స్ వాట్ ఐఎమ్ పట్టుకోవడాన్ని ఏమంటాం? క్యాచింగ్. అదే కదా నేను పట్టుకుంటున్నది. అట్లా మన సెంటెన్సెస్ అనేది ఈజీగా ఫార్మేషన్ అనేది చేసుకోవచ్చు. మనం ఇట్లా ఈ విధంగా సెంటెన్సెస్ అనేది ఈజీ వేలో ఫామ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీ గణేష్ అఫీషియల్. Please subscribe my channel. Thank you.